యేసుప్రభు ఎందుకు సిలువ వేయబడాలి? ఏమి ఒక మంత్రం ఎత్తి అయిపోదా? ఇక్కడ ఏం లే, లోకంలో ఉన్న పాపులారా మీరందరూ నరకానికి పోండి, పోరా నీతిమంతులారా మీరందరూ నా దగ్గరకు వచ్చేయండి నుంచి రాలేరా? అయిపోద్ది కదా, ఇటు అనొచ్చు కదా. చిలువ కార్యం జరిగించాడు, చిలువలో చనిపోయాడు, చిలువలో రక్తం కార్చాడు, చిలువలో మేకులు కొట్టబడ్డాడు, కొరడాలతో కొట్టబడ్డాడు, తలపై ముండ్ల కిరీటం పెట్టబడింది. ఇంత గొప్ప క్రయం చెల్లించిన ఆయన, అరే నేను ఇంత చేశాను వాళ్ళ కొరకు, వాళ్ళేంటి నన్ను ఆరాధించడం నిర్లక్ష్యం చేస్తున్నారని నీ విషయం దుఃఖపడ్డా ఏడవడా? కనుక ఆరాధన నిర్లక్ష్యం చేస్తున్నాం కనుక దుఃఖపడుతున్నాడు. దయచేసి ఆరాధన ఎక్కడ నిర్లక్ష్యం చేయబాకండి. ఆరాధనకు సకాలంలో రండి, టైంకి రండి. కొంచెం పర్లేదు, నేను తెల్లారు 4 గంటలు పడుకున్నా, 6 గంటలు లేచిపోయాను. ఎందుకంటే ఆరాధన ఉంది, ఆరాధనకు వెళ్ళాలా. వాక్యం చూసుకుని నేను పడుకునేటప్పటికి 4 అయిపోయింది. అదిగో ఇదిగో వెళ్ళేసరికి 6 అయిపోయింది. మళ్ళీ లేచి వెంటనే తయారు ఇక్కడికి రావడానికి సరిపోయింది. కానీ రెస్ట్లెస్ అయినా పర్లా, ఇక్కడికి అయిన తర్వాత మనం తీసుకుందాం, తర్వాత మనకు దేవుడు విశ్రాంతి ఇస్తాడు, పొందుదాం, అది వేరే సంగతి. ఆరాధనకు వచ్చే విషయం నిర్లక్ష్యం చేయకుండా ఉండాలంటే ఒక ఇట్లాంటి ఇదేమి ఉండాలా, సమర్పణ ఉండాలి. అలాంటి సమర్పణ మనలో లేదు కనుకే దుఃఖపడుతున్నాడు. ఈరోజు చూడండి, చాలామంది ఆరాధనకు రాలా. దేవుడు ఎంతమంది రాలేదో అంతమందిని గురించి దుఃఖపడుతున్నాడా లేదా? సరే, కొందరు బలహీనలు ఉంటారు, ఏదో ఇబ్బందులు అనారోగ్యం ఉంటుంది, వాళ్ళని వదిలేద్దాం. అన్నీ బాగున్న వాళ్ళు కూడా రాకపోతే, అంత మంచి ఆరోగ్యం ఇచ్చాడు, ఆరోగ్యం బాగుండి కూడా రాకపోతే ఎవరిని దుఃఖపెడుతున్నట్లు? ఆల్రెడీ ఇక్కడ ఒక ఆయన దుఃఖపడుతున్నాడు, ఇక్కడ సంఖ్య కనపడలేదు అన్నప్పుడే ఇక్కడ మనసు జారిపోతుంది. అయ్యో, గుండె కొట్టుకుంటుంది. అరే ఎంతమంది రాలేదు, ఎంత ప్రార్థన చేశాం పోయిన వారం అంతా, ఎంత ప్రార్థన చేశాం, ఎంత వాళ్ళ కొరకు ఇక్కడ మోకరించి, ఆల్రెడీ మోకాళ్ళ నొప్పులు నాకు అయినా కూడా మోకరించి నీకోసం ప్రార్థన చేస్తుంటే, మేలు పొందుతూ కూడా ఆరాధన పోగొట్టుకుంటే, ఇక్కడ ఈయనకు దుఃఖం, అక్కడ ఆయనకు కూడా దుఃఖం. అయితే వీళ్ళిద్దరిని దుఃఖ పెడుతున్న ఒకడు ఇంకోటి ఉన్నాడు. ఎవడు? సాతానుడు. వాడేం చేస్తున్నాడు? పండగ చేసుకుంటున్నాడు. సాతాను సంతోషం కలిగించేవాడు అవుతున్నావు. ఇప్పుడు ఆరాధన కాదు, సాతాను సంతోషం కలిగించేవాడు అవుతున్నావు. సాతాను సంతోష పెడుతున్నావు, దేవుడిని దుఃఖ పెడుతున్నావు. నువ్వు ఆరాధనకు రాని కారణం, ఆరాధన చేయకపోవడానికి కారణమే దేవుడు దుఃఖపడడానికి కారణంగా ఉంటుంది. ఆయన ఏడుస్తున్నాడు. అందుకే కనుక అలాంటి వాళ్ళం ఉన్నాం కనుక ఆయన మన విషయం ఏడుతున్నాడు. అందుకే ఆరాధన ఎప్పుడు కూడా విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్యము చేయకూడదు. అందువలన దేవుడు దుఃఖపడతాడు. లేదు, ఆయన దుఃఖపెట్టకుండా సంతోషపెట్టాలంటే ఆరాధన సకాలంలో చక్కగా వచ్చి ఆరాధన చేస్తే నీ గురించి సంతోషిస్తాడు, దుఃఖపడకుండా సంతోషిస్తాడు. ఇది